మీద చేస్తున్న ఆనందాన్ని చూస్తూ పండగని కూడా మనందరం శివకాండం అనేసరికి ఈయన చేతులు వంగుతున్నాయి ఇక్కడ కలిసేవారికి. పండగని కూడా ముఖ్యంగా ఏంటంటే, నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పుట్టి పెరగడం చేత బోనాలు అంటే మనం ప్రత్యేకత మాకు. అయినను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఒకళ్ళన్న కారణ జన్ముల్ని చూస్తామా అని. హైందవత్వం మహా శిరస్సుని, మైగా సౌండ్ ఓకే కదా, మన యొక్క శిరస్సుని అవమానపరుస్తూ ఆడపిల్లలని వారి యొక్క అమాయకత్వాన్ని కామానికి బానిసత్వంగా మన యొక్క శిరస్సు అనంటే మన గౌరవం మీద ఒక తందు ఉన్నారు ప్రతి దీనిలో. ఒప్పుకుంటామా? ఆడపిల్లపై జరుగుతున్న అఘాయిత్యాలని ఇంత ముందుకు స్వామీజీలందరూ ఏం మాట్లాడారో విన్నారా? మన ఇతిహాసం గొప్పది, మన చరిత్ర గొప్పది, మనం ఎంత గొప్ప వాళ్ళము అన్నాం. ఒకసారి మీ యొక్క మనస్సాక్షి మీద చేతి చెప్పండి, మనందరం గొప్ప సంస్కృతిలో ఉన్నామా? మరి ఎందుకు కాపాడతలేము అని? వై? ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాము? ఎందుకు ఈరోజు సనాతన ధర్మానికి సంబంధించిన ఈ యొక్క సమావేశాలను పెడుతున్నాము అంటే, మన యొక్క భద్రతలో లోపం ఉన్నది అని అర్థం, భయం ఉన్నది అని అర్థం. మన సనాతనంలో మన ఋషులు, మన వేదాన్ని పఠించిన మహానీయులు ఇచ్చిన జ్ఞాన సంపద లోపించింది అని అర్థం. అవునా? నిజమేనా? ఎందుకంటే ఇక్కడికి చాలా మంది గురువులు రావడానికి గల కారణం ఏమిటంటే, వారి యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ అందించడానికి. మరి మీరు ఎవరికి అందిస్తారమ్మా ఆ జ్ఞానాన్ని? కెన్ ఎనీవన్ జడ్జ్ వాట్ ఐ యామ్ టాకింగ్? కెన్ ఎనీవన్ జడ్జ్? చెప్పాలి. ఎందుకంటే నేను ప్రశ్న జవాబు రెండు నాకు అర్థమైన తర్వాతనే మైక్ వదులుతాను. అదొకటి నాకు స్పెషాలిటీ. ఎందుకంటే వచ్చింది మీ అందరికీ అవగాహన తీసుకురావడానికి కదా. మరి అవగాహన రాకుండా నేను మాట్లాడేసి, నా తర్వాత అనుభవజ్ఞులైన మహాజ్ఞానులు మాట్లాడేసి, ఇందాక యోగేష్ బాబు గారు 94 నుంచి అంట మహాప్రయాణం, అంతటి జ్ఞానాన్ని మీ అందరికి అందించేసి ఊరికే వెళ్ళాలా మేమందరం? మీరందరూ వింటారా? పాటిస్తారా? మన భవిష్యత్తుని కాపాడడానికి మీ అందరూ ఈ రోజు మీ యొక్క శిరస్సుని, ఇది హైందవంలో ఛత్రపతి శివాజీ, సంభాజీ పెద్ద 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 కారణ చర్మలు చేసిన కారణాన్ని మా రక్తంలో ఉందని జోగులాంబ సాక్షిగా రుజువు చేస్తాను. ఈరోజు రుజువు చేద్దామా? మీరందరు గట్టిగా నాతో పాటు మాట్లాడుతూ ఉంటేనే మా తండ్రి మహాముఖ్యండి అక్కడ వేగాల మీద నాట్యం చేస్తూ ఉంటాడు. రుద్ర మాట్లాడుతున్నాడు అక్కడ. భారతదేశము రానున్న రోజుల్లో మారుతుంది అక్కడ. సనాతన వైభవాన్ని కాపాడతారు అక్కడ. ఇకపై నేను కళ్ళు తెరిచి చూస్తాను, నా భారతదేశము, నా ఆడపిల్లలు, నా యొక్క హైందవత్వము ఎంత గొప్పదో అని నా తండ్రి నా ప్రసంగం అయిపోయేలోపు మేఘాల మీద విలయ తాండవం చెయ్యాలా వద్దా? మరి చెయ్యాలంటే మీరందరూ మనస్సాక్షితో పాటు మనస్సుని, అంతఃకరణ శుద్ధిని, మీ ఆత్మలన్నిటినీ ఈ రోజు ఈ అష్టగిరుల క్షేత్రములో పెడితేనే ఇక్కడ లక్ష్మీమాత ఉందని నేను వెళ్తాను. లేదంటే ఇక్కడ అమ్మవారు లేదు, మీరందరూ మారరు, మన దేశం మారదు, ఆడపిల్లలని కాపాడేవాడు ఎవడు లేడు అంటూ మరో జన్మనన్న నన్ను, నా సనాతనాన్ని కాపాడండి, కాపాడే విధంగా నా యొక్క దేహాన్ని మలసండి, నా తల్లి గర్భంలో నాకు ధైర్యాన్ని అపపోసే విధముగా మళ్ళీ నా మానవ జన్మ నాకు ఇవ్వండి అని తలదించుకొని వెళ్తాను. అలా వెళ్ళమంటారా? మరి ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలని ఎందుకు కావట్లేదు? సనాతన ధర్మం గురించి సభ జరుగుతూ ఉంటే చుట్టూన 150 మంది ఎందుకు రాలేరు? జడ్చర్ల ప్రాంతంలో నిన్న భారీ బహిరంగ ర్యాలీ జరిగింది. ఎంతమంది వచ్చారు? డీజే సౌండ్ తో చాలా మంది తన్మయంగా ఆడుతూ పోతూ ఉన్నారు. చాలా ఆనందం వేసింది కదా. మరి
మరి సభకి ఎందుకు రాలేరు అంతమంది? సభకి రావాలి కదా. సనాతన ధర్మం మనందరికీ కదా. సనాతన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత యువతి యువకులకు లేదంటారా? ఉంది కదా. శాసనంలో 3 విషయాలు మాట్లాడతాను. ఛత్రపతి శివాజీకి గుణగణాలని, పాఠ్యాలని, పాఠ్య పుస్తకంలో లేని మహాజ్ఞానాన్ని అందించిన వాళ్ళు ఎవరు మీరు చెప్పండి. ఛత్రపతి శివాజీకి అమ్మా నా తల్లి ప్లీజ్ కైండ్ అటెన్షన్ ఫర్ 10 to 15 minutes. చాలా దూరం నుంచి వచ్చాను. క్షేత్రంలో ఎన్నో పనులుండి తెలంగాణ మొత్తం తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. చంద్రరెడ్డికి తెలిసి ఎంత బిజీగా ఉన్నాం అనేది. మీరు ఒక 10 నిమిషాలు నా మాట వినండి. ఒక గర్భంలో జ్ఞానాన్ని ఇవ్వగలిగే శక్తి మన దగ్గర ఉంది. ఇంత పెద్ద శరీరాలు అయ్యి చదువులు చదివి బీటెక్ ఎంటెక్ డిగ్రీలు చదివిన మనకి జ్ఞానం లేదా? జ్ఞానం ఇవ్వడానికి గురువులు రావాలా? పసిగందుకు జ్ఞానం ఇచ్చిన మహాక్షేత్ర పాలకుడు ఛత్రపతి శివాజీ, అవునా కాదా? మరి గర్భం నుంచే పాఠ్యాలు నేర్చుకునే ఆ గుణగానాలు ఉన్న మన రక్తం ఏమైంది? మన రక్తం ఎందుకు ఉడకట్లేదు? ఎందుకు మన ధర్మం గురించి మాట్లాడడానికి వస్తే కొందరే కదులుతున్నారు, అందరు ఎందుకు కదలట్లేరు అంటే మనము 1600వ శతాబ్దం కిందికి వెళ్ళాలన్నమాట. మళ్ళీ తల్లి నుంచి మారాలా, గర్భం నుంచి మారాలా, భవిష్యత్తు మారాలంటే విద్యార్థుల నుంచి మారాలా, ఆడపిల్లలు యువతి యువకుల నుంచి మారాలా. అలా మారితేనే కదా మన ధర్మాన్ని కాపాడుతాము. తెల్ల జుట్టులు అందరూ వేసుకొచ్చారు అన్నారు ఇందాక. చాలా మందికి తెల్ల జుట్టులు నిజంగా పండిపోయిన తర్వాత పెద్ద ఉంది. అంటే సాధనలో 60-70 ఏళ్ళకి రావాలి కదా. అలాంటిది తొందరగానే 25-30 సంవత్సరాలకి మనకు వస్తుందనంటే బహుశా జ్ఞానం ఎక్కువ ఉన్నదని వస్తుందేమో. మరి రుజువు చేయాలా వద్దా? మన జ్ఞానాన్ని రుజువు చేద్దామా? మీరు కూర్చోగలుగుతారా? కొంచెం కిందికి కెన్ యూ సిట్? ఎందుకంటే అవతల వ్యక్తులు కూడా కనపడాలిగా. విషయం ఏమిటంటే జ్ఞానాన్ని అందించడానికి గురువులు ఉన్నారు, కానీ జ్ఞానాన్ని పొందడానికి శిక్షణ లేదంటున్నాను. ఇది నిజమా కాదా? ఇదట్టు అంటే ఒక జ్ఞానానికి సంబంధించిన గురువులు యోగేశ్వరు గారి నుంచి మొదలుపెట్టి ఇందాక స్వామి గారి యొక్క ప్రసంగం నుంచి మొదలుపెట్టి మిత్రులు ఇంకా చాలా మంది మొదలు పెడితే అందరూ జీవితంలో అడుగడుగున అనుభవాలు చెందిన వాళ్ళే మాట్లాడుతున్నారు. మరి మాట్లాడుతున్న ప్రతి మాట ఒక యుద్ధం లాగా మాట్లాడుతున్నాను ఇక్కడ. మరి యుద్ధాన్ని గెలవాలా వద్దా? అంతర్యుద్ధం రాజ్యానికి మంచిది కాదు. భారతదేశంలో అంతర్యుద్ధం జరుగుతుంది. కుటుంబాల నుంచి రారు బయటికి, ఆడపిల్లలు బయటికి పోతే ఎలా వస్తారన్న భయము. యువతి యువకులు 14 సంవత్సరాలకి రేపు చేస్తున్నారంట. మద్యంతో జరుగుతుంది ఇదంతా, మత్తుతో జరుగుతుంది ఇదంతా, ఎడ్యుకేషన్ సిస్టమ్ తోని జరుగుతుంది ఇదంతా. వేర్ ఎడ్యుకేటెడ్ ఓన్లీ డూయింగ్ ఆల్ ఇన్ ఇండియా, వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ చేస్తున్నారు. మీరు అగ్రి అవుతారన్న మాటకి? జ్ఞానం ఉన్న వాళ్ళే చేస్తున్నారు మోసాలు అంటున్నాను. నిజమా కాదా? మొన్న చూసాము, వాడి భార్య అన్నదంట నీకేం చేత కాదు అని అంటే వాడు వెళ్ళేసి మొత్తం వరల్డ్ సిస్టమ్ ని హ్యాక్ చేశాడు. ఐబామో రవి వరల్డ్ సిస్టమ్ అంటే తెలిసి కదా, సినీ ఇండస్ట్రీ మొత్తం షేక్ చేసేసి 3000 కోట్లు వైట్ మనీ ఉందంట వాడి అకౌంట్. ఆయన చేసింది బీటెక్, అది సిల్వర్ మెడల్ వచ్చిందంట. ఆయన భార్య అన్నదంట నీకు ఏం చాలా కాదు అని 3000 కోట్లు డబ్బులు ఇచ్చినాడు, భార్య మనసుని కనిపెట్టలేకపోయాడు. అంటే సంస్కారహీనులు మాత్రమే. అర్థమవుతుందా? ఈ రోజు భారతదేశం మీద ఎగబడుతున్నది సంస్కారహీనులు మాత్రమే. నిజమైన ధర్మాన్ని, కాషాయాన్ని, మన యొక్క రక్తపు మన పూర్వీకులు ఇచ్చిన ఋషి పరంపరని కాపాడాలి అని అంటే మనందరం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకొక 20 సంవత్సరాల తర్వాత మనం మేలుకోలేము. ఇది నిజమా కాదా? నిజమే కదా? మరి మేలుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కొంచెం గట్టిగా మాట్లాడాలి, స్పందించాలి. నేను చేతులు లేపండి అని అనను, నిద్రలో కూడా చేతులు లేపగలుగుతారు మహానుభావులు. కాబట్టి మీ కంఠములో స్పందన ఫలంగా రావాలి. మారుదామా? సనాతన వైభవాన్ని కాపాడుదామా?
కాపాడుతామన్న మనందరం ఆడపిల్లలని, యువతీ యువకులని చైతన్యపరుస్తూ సనాతన ధర్మం ఎప్పటికైనా మన ధర్మమని, అది ఆది నుంచి అనేకం వరకు మన విషయ ఉన్నారని రుజువు చేయాల్సిన బాధ్యత మనందరిది. ఈ రోజు జడ్చర్ల ప్రాంతంలో లక్షల మందికి తెలియాల్సిన విషయం ఏమిటనంటే, మనము అనుకోని ఆలోచన ద్వారా ధర్మ సంస్థాపనం చేయగలుగుతాం కదా. చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి ఇంటింటా వెళ్ళి ప్రచారం చేస్తూ ఉంటే కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది మనం వెళ్ళిన తర్వాత మనకిచ్చిన కాగితాలు పడేస్తారు. అవునా కాదా? కాబట్టి మనము ముందు ఉండి వారిని మార్చే హక్కు రాలేదు. ఇంకా nobody can change until unless he change himself. అర్థమైందా? ఎవరు మారరు మిత్రులారా? మీ అంతఃకరణ శుద్ధితో మీ మనసు ద్వారా నేను మారినంత వరకి పరమశివుడు వచ్చినా, మహావిష్ణువు వచ్చినా మారడు. మీరు మారలేరు కూడా. మీరు మారాలి అని అంటే మీ దినచర్య మారాలి. మీ దినచర్య మారాలి అని అంటే మీ యొక్క తల్లిదండ్రుల పెంపకం చాలా పదిలముగా ఉండాలి. మీకు ఉపన్యాసాలు అందించే మీ ఉపాధ్యాయులు కూడా నిజమైన వాళ్ళు ధర్మం వైపై ఉండాలా. అప్పుడే కదా మారుతుంది. అలానే కదా మారుతాము. మారాలి అని అంటే సరిపోదు. మారాలి అని అన్న ప్రతి ఒక్కరికి మార్పు ఎలా రావాలో చూపించే బాధ్యత యువతీ యువకుల చేతుల ద్వారానే సాధ్యం. ఒకప్పుడు యువతీ యువకులు అందరూ ర్యాలీ చేసేవాళ్ళమ్మా. మీ అందరికీ చెప్తా, బహుశా అందరూ అనుభవజ్ఞులే కాబట్టి. ఇప్పుడు యువతీ యువకులు ర్యాలీ చేయట్లేరు. గణేశుడి యొక్క ఉత్సవాలను పాల్గొంటున్నారు. బాగా మద్యం సేవించి ఆ డిజే సౌండ్ కి కేవలం ఆయన మైండ్ పనిచేస్తుంది, ఇంకా ఏ శరీరం పనిచేయదు. అలా వెళ్తూ ఉన్నప్పుడు దాన్ని భక్తి అంటాము. భక్తి అనగలమా? భక్తి ఈ రోజు శబ్దంతో మొదలైంది మిత్రులారా. బాగా గమనించండి. శబ్దం అనేది నీ శరీరంలో నుంచి మొదలైనప్పుడే మాట్లాడాలి. నీకు నిజంగా భక్తి కనబడుతుంది. శాస్త్రం చాలా గొప్పది. శాస్త్రం ఎలా గొప్పది అందరూ తెలుసు కదమ్మా. దాన్ని వివరించిన గురువు నీతి నిజాయితీ ఉంటారు, జ్ఞాన సంపన్నం చేస్తారు. అవునా కాదా? మారుదాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన గురువులందరి ద్వారా మీరు విజయాన్ని అనుకోవాలి, విషయాన్ని అనుకోని పాటించాలి. ఆడపిల్లలు ఇప్పుడు యువతీ యువకులని మేము వేయబోయే ప్రశ్నకి జవాబులు చెప్పాలి. జడ్చర్ల ప్రాంతం నుంచి వచ్చారా? అది ఆది నుంచి వచ్చారా? ప్లీజ్ చెప్పాలి. నాగర్ కర్నూలు నుంచి వచ్చారుగా దరిది. జడ్చర్ల మాట బాధపడకుండా చెప్పాలి. విషయం ఏమిటని ఆ రోజు ఇచ్చిన ప్రణాళికను ఎంతమంది పాటిస్తున్నారు? ఇలాగే అలసి ధర్మ అలసి వెళ్ళాంగా చేయగలుగుతాం. అన్న పాటిస్తున్నారు. పెద్దవాళ్ళు వచ్చారు. ఎనీవన్ ఫాలోయింగ్ ఇంటి సంవత్సరంలో వెళ్ళి మనకు పండుగలు 6 నెలలు ఉన్నట్టు కనీసం 6 నెలల్లో జరిగిన ఒక వెళ్ళి మనకి స్వామి మేమందరం సనాతన ధర్మ పరిరక్షణ అధ్యయన సమితిలో ఆ రోజు చంద్రారెడ్డి గారు వచ్చి చెప్పిన తర్వాత గుడి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం, రాలేదు పరిష్కరించుకుంటూ ఉన్నాం. ధర్మం గురించి ఇలా సాటర్డే గుడికి వెళ్తూ ఉన్నాం అని చెప్పేసి ఏదైనా జరిగిన మార్పులు చేర్పులు జరిగాయా? చెప్పండి అమ్మా. మాటల చేత ఇలా వేస్తుంది అని అంటే అది డౌట్ఫుల్. మనసు ద్వారా నేను జరుగుతుందా ఇప్పుడు వచ్చిన జరుగుతుంది కదా. విష్ణువు అలా జరుగుతుంది అని అన్నప్పుడే కూడా ఈ సమావేశాలు ఇంకా కొనసాగలేదు, లేవంటి కొనసాగించలేదు. అవునా కాదా? అంటే తలకట్టి అనాలి, వండించేది శ్రీరామ్. అప్పుడే శ్రీరాముడి గురించి ఆ మధ్య ఒక జర్నలిస్ట్ నన్ను అడిగారు, ఎందుకు జై శ్రీరామ్ అనాలి? యువకుల చేతుల ద్వారానే సాధ్యం. ఎందుకు అనాలి తెలుసా? ఒకప్పుడు అందరు ర్యాలీ చేసేవారు. రాముడి అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా? అందరూ అనుభవజ్ఞులు కాబట్టి అయోధ్య మందిరం కట్టినందుకు అనాలా జై శ్రీరాముని? కాదు కదా. అయోధ్య మందిరాన్ని 500 సంవత్సరాల నుంచి దాచుకుంటూ ఆడపిల్లలని, అమాయకులని అన్న యొక్క దేవాలయంలో ఉన్న నిధులు నిక్షేపాలని ఎత్తుకపోతూ వాళ్ళంతా వెకిలి చేష్టలతో శ్రీరాముడి విగ్రహాలని, మన దేవీ దేవతల విగ్రహాలని అపహేళన చేసిన శత్రువులకు నిలబడాలి జై శ్రీరామ్ అంటే.
వాళ్ళకి వినబడాలా వద్దా? జై శ్రీరామ్ అనేది రాముడు వినడానికి అనట్లేదు మిత్రులారా. మేము హిందువులని చెప్పడానికి కూడా అనట్లేదు మిత్రులారా. మనం జై శ్రీరామ్ అంటుంది ధర్మం గెలిసింది అని చెప్పి వాడి గుండెను పెకిలించే విధంగా వినబడడానికి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? కంటిన్యూగా మాట్లాడుతున్నాం, నా కంఠం పెరుగుతూ ఉన్నది కదా. మరి మీరు కూడా నాతో ఏకీభవించవచ్చు కదా. అవునా కాదా? అవునా కాదా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నాతో పాటు అనండి, శంకర కాలహరుడు, కాలధరుడు మహావిష్ణువు మరియు శివుడు వీళ్ళిద్దరి యొక్క పర్యవేక్షణలో తన ధర్మం కాపాడబడుతుందని, ఎవరైనా కాదు కుదరదని మన ధర్మాన్ని అవహేళన చేస్తే కంటిపై ఆనా కాదా వాడి కంటిపై కొనుగోలు చేయడమే సాధువుల ముఖ్య లక్ష్యం. గతంలో చెప్పాను ఈ మాట. ఎవరైనా సరే ధర్మాన్ని ధర్మం చెప్పి ప్రేరేపిస్తుదాన్ని మాకు పలుకుబడి ఉంది, లేకపోతే మాకు పెద్ద మనుషులు తెలుసు, మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని అంటే మా చేతిలో ఉంది త్రిశూలం. మేము వేసే ప్రతి మాటకి సమాధానం ధర్మం వైపే. ధర్మమే గెలిచింది అన్ని యుగాల్లో. అవునా కాదా? 25% ఉంది ధర్మం, కానీ ధర్మమే గెలిచింది మిత్రులారా. ప్రత్యక్షంగా జగదేక వీరుడు దగ్గరుండి మరి చేయించాడు కురుక్షేత్ర మహాయుద్ధం. ఎవరు గెలిచారు? 5 మంది ఉన్న పాండవులు నిన్న మహాజ్ఞాన సంపద గీతని వివరించిన వివరాల ద్వారా దేవీ నిన్ను వెన్నుపోటు పొడిసిన నీ కుటుంబ సభ్యులను కూడా ధర్మం వల్లనే గెలవగలుగుతున్నాను అని రాయబడింది మన భగవద్గీతలో. పూర్వం మా గురువు గారు చెప్తారు, భగవద్గీత ఎలా చదవాలో రాయబడలేదు రుద్ర. ఎవరి ఇంట్లో కూడా చెప్పి భగవద్గీత పెట్టుకోవాలని రాయలేదు రుద్ర. భగవద్గీత ఈ రోజు మనందరం ప్రచారం చేస్తున్నాం కదా రుద్ర. భగవద్గీత మనందరం నా కంఠం పెరుగుతుంది. మనిషి మరి గరుడ పురాణం చదువుతా శిక్షలు ఎలా పడతాయో చదివితే భగవద్గీత సంకలన చేరుతామని అన్నారు. మరి శిక్షలు పడితే కదా గరుడ పురాణం ద్వారా భగవద్గీత ఎంత విలువైనదో తెలుస్తుంది. అవునా కాదా? భగవద్గీత అనగానే అదేదో శ్మశాన వాటికలు పోతూ ఉంటే ఆ వ్యాన్ మీద పెట్టేస్తున్నారు. అలా ఉందా? మనిషి ఎలా బతకండి అయ్యా చదవడానికి భగవద్గీత ఇస్తే అన్ని వదిలేసి కాలం మూసిన వాడి సభ దగ్గర పెడుతున్నాను భగవద్గీత. వైభవ్ మన యొక్క జాతి లక్షణాలవ్వా. కాబట్టి మేము వచ్చిన ఈ సందర్భాన్ని, సాధు భక్తులు వచ్చిన ఈ మహా సందర్భాన్ని హరుడు సద్వినియోగం చేస్తూ నా పైన అనుభవజ్ఞుడు శివస్వామి, సత్యనారాయణ స్వామి, జ్ఞానంద స్వామి, గీతా స్వాములు, యోగేశ్వర స్వామిజీ అందరికీ కాదు ఇలాంటి అవకాశాలు 100 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని అనుకోవాలి మీరు. మళ్ళీ మళ్ళీ రావడానికి కుదరదమ్మా. సాధువులందరూ ఎవరి క్షేత్రాల్లో వారు ఉంటారు. ఈ రోజు అచ్చగిరి క్షేత్ర పాలకుడు స్వామి రెడ్డి గారికి ఇప్పుడు ఎలా ఉంటుంది ఒక సభ చేయాలంటే అదేదో తెలియని ఒత్తిడి, వీళ్ళు తెలుసు అదేదో తెలియని సౌండ్ సిస్టమ్ డౌన్ అయ్యిందా, మేము వేసే ప్రతి డౌన్ అయ్యిందా సమాధానం డౌన్ గా అవునా కాదా? 25% ఉంది. ఎవరి శరీరాలు పవిత్రంగా ఉంది, ధర్మమే గెలిచి పవిత్రమైన శరీరాల ద్వారా జంక్షన్ల ప్రాంతం పవిత్రంగా ఉండాలి అని నిజమైన అష్టశక్తులంతా ఎవరు గెలిచారు ప్రాంతానికి రావాలి. ఎంతమంది ఉన్న క్షేత్రంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమానికి మీ అందరూ రావాలి. మీరందరూ కాపాడుకుంటే దేవాలయాలు కాపాడబడతాయి. ఎప్పుడో ఒకసారి ఈ అడవిలో ఉంది కదా అని చెప్పేసి రాకుండా ఉండకుండా మన యువతి యువకులకు ప్రతి పండుగని ఇక్కడే చేసుకుంటూ
ఈ యొక్క క్షేత్ర వైభవాన్ని పెంచే విధంగా వచ్చిన పెద్దలందరికీ కూడా ఒక సాధువుగా మనకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏకీభవించి ఈ కారణ జన్మని గెలిపిస్తారని చెప్పేసి మనసావాచ అంతఃకరణ శుద్ధిగా నమ్ముతూ అందరికీ కూడా ఈ రోజు చేస్తున్న బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చేస్తారా ఈ రోజు బోనాలు? శ్రావణంలో చేస్తారా? మనిషి అసలు బోనాలే చేయరా? శ్రావణంలో చేస్తారు కదా. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళందరూ బోనాల పండుగ చేస్తారు కాబట్టి అందరికి పండుగ శుభాకాంక్షలు చెప్తూ శుభంయామి 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 శివం శివభక్తులము కాబట్టి ధర్మ సంస్థాపనకై మేము ముందుకు ఉంటామని చెప్పుతూ ఈ కారణ జన్మని మనందరం గెలిపిస్తామా? ఇప్పుడన్నా గట్టిగానండి ముగిస్తున్నాము. మనిషి గెలిపిస్తారా? గెలిపిస్తారా? వ్యక్తులు చంద్రరెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నంలో ఈ ప్రయాణంలో అడుగడుగున సాధు సత్పురుషులందరూ ఆశ్రమాలు పీఠాధిపతులు మఠాధిపతులు క్షేత్రాధిపతుల ఆశీర్వాదం నిండుగా ఉంటుందని చెప్పేసి మా తండ్రి పరమశివుడికి మన సాధిగా నమస్కారం చెప్తూ సందర్భం ముగిస్తూ ఉన్నాం. సద్వినియోగిస్తూ నా పై ఇప్పుడు ఎలా అదేదో తెలియని చాలు చాలా బిజీగా ఉన్నాయి.